హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో సమ్మర్ వెకేషన్ కోసం నేను మా ఫ్యామిలీ పుదుచ్చేరి అయితే వచ్చామన్నమాట. సో పాండిచ్చేరి అని కూడా అంటారు. సో డే 1 పాండిచ్చేరిలో మేము ఫేమస్ రాక్ బీచ్కి అయితే వచ్చాము. సో పాండిచ్చేరి అనగానే రాక్ బీచ్ అండ్ ఫ్రెంచ్ కాలనీ టూ బాగా ఫేమస్. రాక్ బీచ్ ఆర్ ప్రొమెనేడ్ బీచ్ అని కూడా అంటారు, అలాగే గాంధీ బీచ్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది. సో ఆ డిస్టింక్ట్ రాక్స్ వల్ల దీనికి రాక్ బీచ్ అనే పేరు వచ్చింది. సో ఈ బీచ్ లో మనము ఆడలేము, బట్ ఇక్కడ కూర్చోడానికి చాలా మంది వస్తారు. ఇక్కడ బీచ్ రోడ్ కూడా ఉందన్నమాట, వాకింగ్ పాత్ కూడా ఉంది. సో బీచ్ పక్కనే విల్లాస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఎవరైతే బీచ్ వ్యూ కావాలనుకుంటారో ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో ఈవినింగ్ టైం రాక్ బీచ్ అయితే ఎంత బాగుందంటే, సో అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అసలు చాలా మంది వచ్చి వాకింగ్, జాగింగ్కి, అలాగే సన్ రైజ్, సన్సెట్ కూడా ఇక్కడ చూస్తారంట. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో అలా మంచిగా టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా రాక్ బీచ్ పక్కనే ఒక చిన్న మార్కెట్ ప్లేస్ లా ఉందన్నమాట, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లాగా. సో ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా ఒకసారి చూసాము. తర్వాత పాండిచ్చేరి నుంచి మనం ఏమన్నా గుర్తుగా తీసుకోవాలంటే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రెంచ్ కాలనీ, అలాగే వైట్ టౌన్, చాలా మంది ఫ్రెంచ్ కాలనీని ఒక ఫోటోషూట్ స్పాట్ లాగే చూస్తారనమాట. కాకపోతే నాకు ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ లాగా అనిపించింది. ఎందుకంటే నాకు మ్యూజియంస్ అన్నా లేకపోతే ఓల్డ్ ప్లేసెస్ అన్నా చాలా ఇష్టము. ఇంతకు ముందు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కదా ట్రేడింగ్ కోసము. సో అప్పటి వాళ్ళ హౌసెస్ అన్ని చూసి నాకు చాలా నచ్చాయి అన్నమాట. సో వాళ్ళ ఆర్కిటెక్చర్, అలాగే వాళ్ళు వాడిన కలర్స్ కానీ నాకు చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కాలనీలో మ్యాక్సిమం కేవ్స్గా, హోటల్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో ఫ్రెంచ్ కాలనీ అంతా నాకు ఒక చిన్ని ప్రపంచం లాగా అనిపించింది, చాలా నచ్చింది. సో ఇంకా రాక్ బీచ్ అలాగే ఫ్రెంచ్ కాలనీ చూసుకున్న తర్వాత కొరమండల్ కేఫ్కి అయితే వచ్చాము. ఇది పాండిచ్చేరిలో ఫేమస్ కేఫ్. సో దీన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాం అనమాట. సో చాలా బాగుంది, చాలా ఏస్థెటిక్గా ఉంది. మనం ఇంటర్నెట్లో కూడా చాలా చూసింటాం వీటి పిక్చర్స్. సో డే టైంలో అయితే ఇంకా బాగుండేది, బట్ నైట్ టైం కాబట్టి వాళ్ళు చాలా స్లో మ్యూజిక్, అలాగే డిమ్ లైటింగ్ తో అయితే ఉందన్నమాట. పాండిచ్చేరిలో కేవ్స్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఫ్రెంచ్ కాలనీలోనే చాలా కేవ్స్ ఉన్నాయి. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా చాలా బాగుంది. మా పాప అయితే కేఫ్ లో సోంపు ఇవ్వలేదు మమ్మీ అని అడుగుతుంది అన్నమాట. మీలో సోంపు లవర్స్ అంటే కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పాండిచ్చేరి ట్రిప్లో డే 2లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, సో పిచ్చావరం వెళ్తున్నాం. పాండి నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే 2 బస్సులు మారాము, అలాగే ఆటో కూడా మారాము. సో ఇంత దూరం వచ్చింది ఎందుకంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయి ఇక్కడ, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. సో మా ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేశారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ అవి కూడా జరుగుతాయంట, చాలా బాగుంటుంది. వాటర్లో నుంచి ట్రీస్ వస్తాయి అన్నమాట. చాలా దట్టమైన అడవిలాగా ఉంటుంది కొంత ఏరియా అంతా. సో వర్త్ అనిపించింది ఇంత దూరం వచ్చినా కూడా, నాకు చాలా నచ్చింది. సో స్టిల్ వాటర్స్లో చాలా కామ్గా, మనకి సింగిల్ బోట్స్ ఉన్నాయి, అలాగే మోటార్ బోట్స్ కూడా ఉన్నాయి. సో సింగిల్ బోట్లో 4 persons ఎక్కాలి. సో 40 minutes రైడ్ ఇస్తారు ఫారెస్ట్ లోపలికి. 500 ఛార్జ్ చేస్తారు అన్నమాట. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయొచ్చు. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మంచిగా బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. సో పాండిచ్చేరి ట్రిప్లో డే 3 బీచ్ డే అన్నమాట. సో పాండిచ్చేరిలో బీచెస్ కూడా చాలా ఫేమస్. సో ఈడెన్ బీచ్ ఉంది, అలాగే ప్యారడైజ్ బీచ్ ఉంది. ఈ రోజు మనం శాండ్ డ్యూన్స్ బీచ్ అయితే వచ్చామన్నమాట. ఇది కూడా ప్యారడైజ్ బీచే. సో యాక్చువల్గా ఈడెన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, అలాగే 3 బీచెస్ యాక్చువల్గా కనెక్టెడ్ ఉంటాయి అని చెప్పారు. సో మేము వచ్చిన ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫన్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్లో మనకి ఇట్లాగా వాటర్ గేమ్స్ ఉన్నాయన్నమాట, అలాగే బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. సో బీచ్లోకి మనము కొంచెం లోపలికి వెళ్తే
చక్కగా టెంట్స్ వేస్తున్నారనమాట కూర్చోడానికి ఫ్యామిలీస్. అలాగే ఒక సైడ్ బీచ్కి ఒక సైడ్ ఈ లొకేషన్ అయితే ఉంది. ఇది యాక్చువల్గా రిసార్ట్ అంట, కానీ ఇప్పుడు మెయింటైన్ చేయడం లేదు అని చెప్పారనమాట. అయితే లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎంతమంది బీచ్లో అటు ఆడుతున్నా కూడా ఇటు సైడ్ చాలా కామ్గా ఓన్లీ మనకి వేవ్ సౌండే వస్తుందన్నమాట. సో ఇక్కడ హట్ మీదకైతే ఎక్కి మనం చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఎంత టైం అయినా ఇక్కడ కూర్చోవచ్చు అనిపిస్తుంది అన్నమాట. సో డే 3 అయితే ఇలా ఎండ్ అయింది. ఇంకా డే 4 మనము పాండీలో మిస్ అవ్వకూడని ప్లేస్ ద సేక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్ అనమాట. సో దీని ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చూపిస్తాను. నేను లోపలికి వెళ్ళి ఎంత మెస్పరైజ్ అయిపోయానంటే అంత బాగుంది. ఈ చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. సో 1907లో ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట చర్చ్ కోసము. సో ఈ చర్చ్ ఈవినింగ్ 6 PM క్లోజ్ అయిపోతుందంట. సో డే టైం అంతా ఓపెన్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ చాలా మంది వచ్చారు. సో ప్రేయర్స్ చేసుకుంటున్నారు చాలా మంది లోపల. సో మీరు చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చాలా గ్రాండ్గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోస్లో చూసిన దానికంటే చాలా బాగుంది. ఇంకా ఈ చర్చ్ కన్స్ట్రక్షన్లో ఈ స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ కూడా చాలా స్పెషల్. సో ఒక్కొక్క విండోకి ఒక్కొక్క మీనింగ్ ఉందంటారు. అలాగే ఈ గ్లాస్ ఆర్కిటెక్చర్ కూడా సన్లైట్ దాని లోపల పడి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీ పాండీ ట్రిప్లో ఖచ్చితంగా ఈ చర్చ్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చర్చ్ మనకి ఫ్రెంచ్ కాలనీకి సరౌండింగ్ ఉంటుందన్నమాట. సో దగ్గరలో. సో ఫ్యామిలీ ట్రిప్ అయితే లైక్ 4 days కోసం నేను చెప్తున్నాను. సో ట్రావెల్ కాస్ట్ వచ్చేసి 2K to 3K ఉంటుంది. అంటే వెళ్ళడం రావడం 2. సో ఇది ట్రైన్ అయితే మనకు తక్కువ అవుతుంది, బస్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. బెస్ట్ థింగ్ కార్ రికమెండ్ చేశారు మాకు చాలా మంది. అండ్ స్టే కూడా 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ బెటర్ మనము కొంచెం మంచి హోటల్ కావాలి అని అనుకుంటే 2K నుంచి చూసుకోవచ్చు. ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే సో 1 kilometer 2 kilometers కూడా సో 100 above అడుగుతున్నారు అనమాట. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ కి మనకి చాలా అవుతుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కంప్లీట్ గా మీ చాయిస్. సో 3 to 4 days కి ఇంత ఛార్జ్ అవుతుంది. పాండిచేరి డెఫినెట్ గా వైబ్ మీకు నచ్చుతుంది. సో ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూ వాంట్ టు జస్ట్ చిల్, రిలాక్స్ అండ్ సింపుల్ వెకేషన్ అంటే పాండిచేరికి రండి. సో పాండి ఈజ్ నాట్ ఫర్ పీపుల్ హూ ఆర్ మోర్ అడ్వెంచరస్ అండ్ మోర్ ఎక్స్ప్లోరింగ్, ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండ్ రిలాక్స్ అయ్యే ప్లేస్. Hope this video is helpful. Please like, share and subscribe. Thanks for watching.